ఇది మా హస్బెండ్ డిన్నర్. ఎందుకు ఇలా తింటున్నాడో తనని అడుగుదాం. నేను మంతిన సత్యనారాయణ డైట్ ఫాలో అవుతాను అన్నమాట. ఆహారమే ఆరోగ్యము, ఆహారమే పరమవశ్యంగా చెప్తారు ఆయన. అర్థమయ్యట్లేదు. ఎక్కువ రా ఫుడ్ మాత్రమే తినమంటాడు ఆయన. సజీవంగా ఉండాలి అంటే ఉడికిన ఫుడ్ వలన మనము తొందరగా డల్ అయిపోతాం. సజీవంగా ఏంటి, రా ఫుడ్ ఏంటి? ఉడకని ఫుడ్. ఇప్పుడు ఇవన్నీ ఏవి ఉడకబెట్టలేదు అంటావు. ఏ ఉడకబెట్టడం ఇలా ఎనర్జీస్ ఉంటాయి, అంటే వీటికి ఒక ప్రాణం ఉంటుంది. ఉడకబెడితే ప్రాణం పోతుంది. విటమిన్స్ పోతాయి, అదే కదా. నువ్వు బోర్ కొట్టట్లేదా తినడం, ఇలా తినడము? నువ్వు మంచిగా టేస్టీ ఫుడ్ నువ్వు మిస్ అవుతున్నావు కదా. లేదు, నాకు ఇదే టేస్టీగా అనిపిస్తాం. బాగా మసాలాలు వేసి చేస్తే భలే ఉంటాయి కదా అన్నీ. అది నాలుగు రుచి కోసం మాత్రమే, ఆరోగ్యం కోసం కాదు. నీకు మెయిన్ ఇంపార్టెంట్ ఆరోగ్యం. ఆరోగ్యం. ఈ శరీరాన్ని 150 సంవత్సరాలు కాపాడుకోవాలని నా ధ్యేయం. అన్ని సంవత్సరాలు ఏం చేస్తావు? ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారం అన్ని చేయాలి. మా యూట్యూబర్స్ కి ఏం చెప్తావు చెప్పు? అందరూ ఇదే ఫాలో కావండి. ఎర్లీ డిన్నర్. ఇప్పుడు టైం ఎంత 6:30 మాత్రమే అయింది. అందరూ కూడా ఇదే టైం కల్లా డిన్నర్ అయిపించారు.